గురించి చెప్పండి. నేను చెప్తా. నేను చెప్తా అక్క. ఆగండి, కొట్టుకోకండి. ముందుగా నువ్వు చెప్పు. అక్క నాకైతే పిజ్జా, బర్గర్లు, కుర్కురే. అప్పో అక్క అన్ని నాకు ఇష్టమైనే చెప్తున్నాడు. సరే మరి నువ్వు చెప్పు. నాకైతే తలుచుకుంటేనే నోరు ఊరుతుంది. పర్లేదు చెప్పు. బిర్యానీ, ఐస్ క్రీమ్, కేక్స్. అబ్బో పెద్ద లిస్ట్ ఉంది. అమ్మో అవన్నీ తింటే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందో ఎనర్జీ వస్తుంది. పిజ్జా తింటే పవర్ వస్తుంది, బర్గర్ తింటే బరువు వస్తుంది, కేక్స్ తింటే కండ వస్తుంది, ఇంకా పప్స్ తింటే మళ్ళీ పవర్ వస్తుంది, బర్గర్ తింటే మళ్ళీ బలము వస్తుంది, బిస్కెట్స్ తింటే మళ్ళీ బలము వస్తుంది, కేక్స్ తింటే మళ్ళీ కండ వస్తుంది. ఆపండి. ఇలాగే జంక్ ఫుడ్ తిన్నా మా ఫ్రెండ్ కళ్యాణ్ ఉన్నాడు. వాడి గురించి చెప్తాను. ఇప్పుడు వాడి అవస్థలు ఎలా ఉన్నాయంటే బరువు బాగా పెరుగురా, బతకందుకు అదేరా, చదువు మీద శ్రద్ధ తగ్గురా, నడకను ఆటను మరిచరా, అందుకంతకు పట్టరా, మైను వద్దు బారరా, తరకిట. అలా జంక్ ఫుడ్ తిని ఆరోగ్యం బాగా చేసుకుని మైను వద్దు బాగా చేసుకున్నారు. మీరు కూడా అలానే అవుతారు. జాగ్రత్త. ఎందుకంట మా మైండ్స్ చాలా ఉన్నాయి. అయితే నేను నాకు చెప్తాను, అది చెప్పండి. ఇప్పుడు మ్యాథమెటిషియన్ కెన్ మ్యాథమెటికల్లీ. So why can't they mathematically like a mathematician? చెప్పండి. ఇప్పుడు మ్యాథమెటిక్స్ తప్పు. ఇప్పుడు మ్యాథమెటిషియన్ నాకు రాదక్క. నేను చెప్పాను జంక్ ఫుడ్ తింటే నోట్లో ఉన్న బలమంతా పోయి నమ్మలోనే హాస్పిటల్స్కి వెళ్ళాల్సి వస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువ. గ్యాస్ అక్క కూల్ డ్రింక్ అయితే గ్యాస్ బుర్ర అంటూ పడిపోతుంది. అమ్మో కూల్ డ్రింకా? అది పాయిజన్ రా. ఏంటక్క నువ్వు అన్ని తినొద్దని తాగొద్దని చెప్తే మేమేం తినాలి? గడ్డి తినాలా? అరే నీకు ఒక విషయం చెప్పనా? తినడానికి గడ్డి కూడా దొరకదు. ఇప్పుడు చెప్పకే నేను మిమ్మల్ని గడ్డి తిన్న చెప్పలేదు తమ్ముడు. మన ప్రకృతి ప్రసాదించిన ఫ్రూట్స్, వెజిటబుల్స్, మిల్లెట్స్ ఉన్నారా? అవన్నీ ఎందుకురా? అవునా అక్క, కొన్ని ఫ్రూట్స్ నేమ్ చెప్పు. ఆపిల్, బనానా, గ్రేప్స్, కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకొక విషయం చెప్పనా? రోజుకు ఒక ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే రాదు. అయ్యో అక్క ఏమో చెప్తున్నావు కదా, నీకు అసలు విషయం చెప్పనా? ఆపిల్ తింటే లేజర్ వాటి మీద కోటింగ్ వేసి షైన్గా ఉండడానికి వ్యాక్స్ వాడుతున్నాం. ఇంకా బనానా, గ్రేప్స్, దానిమ్మ తొందరగా పండడానికి కాల్షియం, కార్బన్, ఎథిలిన్ గ్యాస్, పొటాషియం బ్రోమేట్ వాడుతున్నారు. అవి తింటే ఇంకంతే సంగతులు అక్క. పైగా అవి తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఉంది. ఇప్పుడు చెప్పక్క ఏంటంటారు? మీరేం భయపడాల్సిన అవసరం లేదు తమ్ముడు. మన ఇండియా గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాటిని బ్యాన్ చేసింది. ఎవరైనా వాడితే వాళ్ళ మీద కేసు పెట్టి జైల్లో వేస్తుంది. అంతేకాదు కెమికల్స్ వాడిన నూడిల్స్ బ్రాండ్స్ మీద కూడా నిషేధం విధించింది. మీరేం భయపడకుండా రోజు ఫ్రూట్స్, ఆకుకూరలు, కూరగాయలు అలాగే చిరుధాన్యాలతో చేసిన స్నాక్స్ తింటే చాలా మంచిది. ఏంటక్క ఆకుకూరలో? అదే నాకు గడ్డి అన్నావు కదా, అది ఎండిపోతే చివరికి గడ్డి అవుతుంది. మాకొద్దక్క, మాకొద్దు. వాటిని జంతువులు తింటాయి. ఇంకా చిరుధాన్యాలు అంటే ఏంటి? అదే మన అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ వాళ్ళు తింటారే అవే. అరే తమ్ముడు, ముసలితనంలో కూడా వాళ్ళంతా గట్టిగా ఉన్నారంటే అప్పట్లో వాళ్ళు తిన్న సజ్జలు, జొన్నలు, రాగులు తినడమే కారణం. ఇప్పుడు చెప్పండి, పిజ్జా తింటే పవర్ వస్తుందా? రాదక్క. బర్గర్ తింటే బలము వస్తుందా? రాదక్క. కుర్కురే, కేక్స్ తింటే కండ వస్తుందా? రాదక్క. అందుకే జంక్ ఫుడ్ జోలికి వెళ్ళకుండా మన ప్రకృతితో సాధించిన ఆహారం తిన్నా మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నాం. ధన్యవాదాలు.